నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. మనం గనుక చూసుకున్నట్లయితే రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న స్థానాలు 11 స్థానాలు ఉన్నాయి. 11 స్థానాల ప్రాతినిధ్యం ఉంది. అందులో దాదాపుగా ఈసారి అన్ని స్థానాల్లోనూ వైసీపీ ఉండబోతుందా అంటే అవుననిపిస్తుంది. దేనికంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి వేమిరెడ్డి, అలాగే బీజేపీ నుంచి సీఎం రమేష్, అలాగే టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర, ఈ 3 స్థానాలకు ఖాళీ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఎన్నిక జరగబోతుంది త్వరలో. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. ఈ లోపు ఏమైంది, వైసీపీ పార్టీ రాజ్యసభకు సంబంధించిన తన అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. ఓసీ నుంచి వైవి సుబ్బారెడ్డిని, అలాగే ఎస్సీ నుంచి బాబురావును, అలాగే బలిజ సామాజిక వర్గం నుంచి జంగాల శ్రీనివాసులను వైసీపీ పార్టీ తన రాజ్యసభ సభ్యులుగా ప్రకటించింది. అంటే చంద్రబాబు సమర్థతకు, సీనియారిటీకి ఇప్పుడు ప్రస్తుతం అగ్ని పరీక్షలా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఏమాత్రం అంటే చాలా కొంత జాగ్రత్త పడితే మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు. తన అభ్యర్థిని ఎన్నికల్లో బరిలో నింపారు. క్రాస్ ఓటింగ్ జరిగింది. వైసీపీ నుంచి 4 వచ్చి ఓట్లు వేశారు. కాబట్టి అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇప్పుడు కనుక సేమ్ అలాంటి ట్రిక్ ఏమన్నా చేసుకోలేకపోతే మళ్ళీ 2026 వరకు రాజ్యసభలో వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా అనుసరిస్తున్నారు. ఎలాగైనా రాజ్యసభలో జరగబోయే 3 స్థానాలకు కనీసం ఒకటన్నా దక్కించుకోవాలని. మెజార్టీ పరంగా చూసుకున్నట్లయితే వైసీపీ ఖాతాలో ఆ 3 కూడా పడతాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ముగ్గురు అభ్యర్థుల్ని వైవి సుబ్బారెడ్డిని, బాబురావును ఎస్సీ సామాజిక వర్గం నుంచి జంగాలపల్లి శ్రీనివాసులను 3 ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థుల్ని వైసీపీ ప్రకటించేసింది. వాళ్ళే అంటే అఫీషియల్గా ప్రకటించకపోయినా దాదాపుగా వాళ్ళ పేర్లు మాత్రం రోజు ప్రకటనలో పత్రికల్లో వస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది, ఎన్నిక ఎలా ఉండబోతుంది, ముందుగానే అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యాన్నితో అప్రమత్తమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఆయన కూడా చాలా వ్యూహాత్మకంగా, ఇద్దరు కూడా అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చాలా వ్యూహాత్మకంగా ఛాలెంజ్గా తీసుకున్నారు. తమ సమర్థతకు ఇది ఒక అగ్ని పరీక్షలా చూస్తున్నారు. ఎలాగైనా ఒక స్థానాన్నైనా కైవసం చేసుకోవాలని, లేకపోతే రాజ్యసభలో తమకు ప్రాతినిధ్యమే ఉండదు, ఒక్క స్థానం కూడా ఉండదు, రాజ్యసభలో టోటల్గా తెలుగుదేశం పరిస్థితి 0 అవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఆచితూచి అడుగులేస్తుంది. అంటే రేపు తన అభ్యర్థిని నిలబెట్టదా అనేది ఇంకా కొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏం ఆలోచిస్తున్నారంటే 2వ ప్రాధాన్యత ఓటు, అంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జరిగిన పొరపాటు లాంటిది జరగకుండా ఈ అస్త్రాన్ని ఆయన ప్రయోగించబోతున్నారంట వైసీపీ. 2వ ప్రాధాన్యత ఓటు గనక వేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. కాబట్టి ఆయన దీనికి వెళ్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. దీన్ని బట్టి చూస్తే మనకు దాదాపుగా ఆ 3 స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోకి వస్తాయని చెప్పుకోవచ్చు. టీడీపీ 0 అవుతుంది. ఇక్కడేమో వైసీపీకి స్థానాల్లో అంటే రాజ్యసభలో అవకాశం వస్తుందని మనకు అర్థమవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు కూడా చాలా చాలా విస్తృతంగా త్వరగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీ నుంచి ఎటువైపుకు దిగుతారు అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. అంటే దాదాపుగా ఇన్ఛార్జిగా నియమిస్తే ఆయనకే ఎమ్మెల్యే సీటు ఖరారైనట్టు. ఆయన విడుదల చేసిన 2 జాబితాల్లో ఇప్పటికీ 38 మందిని ఇన్ఛార్జీలుగా మార్చారు. అయితే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో వాళ్ళలో చాలా అసహనం ఉంది. ఆ అసహనంని బట్టి వాళ్ళు వేరే పార్టీ ఈజీగా అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ క్యాడర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఎన్నికలు కూడా పోటీ చేయాలని భావిస్తారు. అయితే వాళ్ళకి టికెట్ దొరకదు అని స్పష్టమైన సమాచారం, టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పకపోయినా అక్కడ ఇన్ఛార్జ్గా వేరే వ్యక్తిని నియమించడం వల్ల తనకు టికెట్ దక్కడం లేదనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉంది. అలాంటి వారు అందరినీ తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుంది. అలా ఒక్కొక్కటిగా జమ చేసుకున్న వాళ్లతో రాజ్యసభ ఎన్నికల్లో
అభ్యర్థికి పోటీల్లో నిలబెట్టి క్రాస్ ఓటింగ్ ద్వారా ఎలాగైనా ఒక స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగానే ముందుకు పోతుంది. అయితే పరిణామాలు ఎలా ఉంటాయి, ఏమవుతుంది కూడా కొంతకాలం దాని గురించి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలనే కాదు, ఎమ్మెల్యేలని అంటే 175 ఎమ్మెల్యేలలో ఆయన పార్టీకి వచ్చిన ఉన్న ఎమ్మెల్యేలలో చాలామంది అంటే మ్యాక్సిమం నంబర్ని మార్చడానికి ట్రై చేస్తున్నప్పటికీ ఎంపీ స్థానాల విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే 25 ఎంపీలు ఉన్నారు. ఆ మొత్తం 25 ఎంపీల్లో తెలుగుదేశం వైసీపీకి సంబంధించిన 22 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 22 ఎంపీల్ని టోటల్గా మార్చేసి కొత్త వారిని ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం బాగా జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎంపీ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే టాక్ అయితే నడుస్తుంది. వాళ్ళందరినీ కూడా జమ చేసుకుంటానికి కూడా అంటే పార్టీలో ఒక మోరల్ సపోర్ట్ వస్తుంది, ఒక విధమైన వేవ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. రెండు పార్టీలు కూడా చాలా వ్యూహాత్మకంగా ఒక విషయం చూసినట్లయితే మనం ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం కాపు కమ్యూనిటీలో చాలా బలమైన నేత, ఆయన వైసీపీలో చేరుతున్నారనే టాక్ అయితే నడుస్తుంది. కానీ దానికి సంబంధించి అఫీషియల్గా నిన్న కేసీ నాని జాయిన్ అయినట్టు అలాంటి పరిణామం జరగలేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడా తగ్గకుండా చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ను ముద్రగడ ఇంటికి పంపడానికి పండగ సందర్భంలో ఒక ప్లాన్ చేస్తుంది. అది కనుక సక్సెస్ అయితే ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరే అవకాశం ఉందని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు అంటే చాలా త్వరగా మారిపోతున్నాయి. రాజకీయ ముఖ చిత్రం కూడా మారుతున్న నేపథ్యంలో ఏమైనా జరగవచ్చు. క్రాస్ ఓటింగ్ జరిగి తెలుగుదేశం పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా మనకు జరుగుతుంది.